ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే మస్తు 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 మంచిగున్నా. మన ఆట పాట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అంతకంటే ముందుగాల నేను వారం వారం ఒక ముచ్చట పట్టుకొని వచ్చి మీకు చెప్తా కదా. ఇలా ముచ్చట ఏంది అని అంటే, చెప్పులు లేకుండా నడిచినాం అనుకోర్రి మన కాళ్ళకు ముళ్ళులు గుచ్చుతాయి. దాని తర్వాత ఇకమత్తు లేకుండా పనిచేసినాం అనుకోర్రి మనసు మనిషి అంత గాయి ఆగమాగం అవుతాం. దేనికైనా కూడా ఒక లెక్క పత్రము వార్త ముచ్చట అనేటివి ఉండాలి. మరి అవన్నీ లేకుండా చేసే పని ఏంటిది? మన ఆట పాట. మరి సురువు చేసుకుందామా ఆట పాట? అంతకంటే ముందుగాల మన పాటల పెద్దన్న యశ్పాల్ అన్నను పిలుచుకుందాము. నమస్తే అన్న. అమ్మ నమస్తే రా. ఎట్లున్నావు అన్న? బాగున్నా. పోయిన వారం నువ్వు చెప్పినావు కదా, పెబ్బలంతా రాంగా జుంగల్ని మంచి మంచి జుంగల్ని పట్టుకొని రాండ్రి మీరు టీవీలలో చూసేటోళ్ళు అన్నావు కదా. ఇక ఇడిదికి వచ్చిన పెబ్బలు కూడా ఇలా జోరుదారు పాటలు పట్టుకొచ్చిర్రు. మనం పల్లె పాటలనే తీసుకురమ్మన్నాం. పల్లె పాటలే, శ్రామిక పాటలు తీసుకురమ్మన్నాం. మన ఆట పాట ఉన్నదే గందుకు కదన్నా. అందుకని చెప్పేసి మరి ఇలా సురువు చేసుకుందామా కార్యక్రమాన్ని? రెడీ. ఆలస్యం వద్దిగా. సురువు చేసుకునే దానికంటే ముందుగాల ఒకసారి మా ఆర్కెస్ట్రా అన్నలందరికి నమస్తే, ఇది కన్నలకు కూడా నమస్తే. దాని తర్వాత పెబ్బలు ఎవరెవరు వచ్చిర్రో చూసుకోవాలి కదా. నమస్తే వీరేశలింగం అన్న. నమస్తే నమస్తే అమ్మ, బాగున్నావా? బాబో కొట్టేటట్టే మాట్లాడతావు. నమస్తే నమస్తే అమ్మ అంటాడు ఈ అన్న. ఎట్లున్నావు అన్న? మంచిగున్నావా? జబర్దస్త్గా. నమస్తే మల్లేష్ అన్న, ఎట్లున్నావు? నమస్తే చెల్లె, బాగున్నామా? మంచిగున్నావు. మంచిగున్నామా? సరే మరి మీ జుంగల్ తయారుగా ఉన్నారా? రెడీ ఉన్నారు పాటలు పాడడానికి. ఓకే, ఇప్పుడు సురువు చేసుకుందాం. నీకు తెలుసు కదా అడిదిక్కు పెబ్బ ఫస్ట్ వస్తాడు, దాని తర్వాత నేను పిలుచుకుంటా. సరేమ్మా. మొదటి ఉద్దిలా ఫస్ట్ అయితే ఇడిదిక్కు పెబ్బని పిలుచుకుందాము. వీరేశలింగం అన్న వచ్చేసేయి. సరే మరి ఇలా ఏం పాట పట్టుకొచ్చినావు? విషయం ఏంటంటే, ఈ పాట ఎప్పుడు గొర్రెలు కాసేటి ఆ గొర్రెలన్నలు గొర్రెలన్నీ పోయినాయి. బాధ ఎలా ఉంటుంది? ఒకప్పుడు చాలా ఉండే, ఇప్పుడు ఏం లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ ఈ పాట ద్వారా చెప్తున్నా. మేము ఆడ పోయి కూర్చుంటాం, మీరు పాట పాడేసేయరి. ఇక అట్లనే. ఏమిరా మల్లన్న మనమెట్లా బతుకుదాము, ఏమిరా మల్లన్న, ఏమిరా ఎల్లన్న మనమెట్లా బ్రతుకుదాము, ఏమిరా మల్లన్న, ఏమిరా ఎల్లన్న మనమెట్లా. ఎనకటి కాలాము నాడు 7,000 గొల్రుండే, 7,000 గొల్రాకు 7 గొల్రు చిక్కే, ఏమిరా అరెరెర ఏమిరా అర్ర ఏమిరా మల్లన్న మనమెట్లా బతుకుదాము, ఏమిరా ఎల్లన్న. లాస్ట్కు 3 గొర్రెలు ఉన్నాయి. అవి కూడా కాపాడుకుందామో లేదు? కాపాడుకుందాం. ఏం చేద్దాం? అరే కాలాకాలామునాడు ఎండాకాలామునాడు, కాలాకాలామునాడు ఎండాకాలామునాడు ఈత కళ్ళు తాగబోతే ఉన్న 3 గొర్రెలు కూడా, అరే ఉన్న 3 గొర్రెలు కూడా దొంగలెత్తుకొని పోయిరి, ఏమిరా అరెర ఏమిరా అర్రే ఏమిరా మల్లన్న మనమెట్లా బతుకుదాము, ఏమిరా ఎల్లన్న. అరే ఏమిరా మల్లన్న మనమెట్లా బ్రతుకుదాము, ఏమిరా ఎల్లన్న, ఏమిరా మల్లన్న మనమెట్లా బతుకుదాము, ఏమిరా మల్లన్న. ఏం చేద్దాం యశ్పాల్ అన్న? మంచి పాట తీసుకొచ్చిండు వీరేశం. బాధతో కూడుకున్న పాట, సమాజాన్ని వాళ్ళు వేడుకుంటున్న పాట, సూపర్ పాట. ధన్యవాదాలు. సుశీర్ కదా ఒకటో పెబ్బ అన్న పాట. మరి ఇడిదిక్కు పెబ్బను పిలుచుకుందాము. మల్లేష్ అన్న వచ్చేసేయి.
పాట పట్టుకొచ్చినావన్నా? అయితే ఈ వ్యవసాయ పనులలో పోయి సాయంత్రం దాకా వ్యవసాయం చేసుకుని వస్తారు కదా, ఇంటి దగ్గర భార్య వంట చేసి పెట్టాలి. సాయంత్రం ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది కదా. కొద్దిగా లేట్ అయినందుకు తలుపు గొల్లెని తీస్తలేదు. తలుపు తీయమని రిక్వెస్ట్ చేస్తా అంటే బదిలాడతాను అన్నట్టు ఆ పాట. జానపద గీతం. ఇంట్లో జరిగే ముచ్చట జానపద గీతం చెప్పేసి ఆ ముచ్చట ఏందో. చిరపట్ట సీనుకులుతూ పట్టి దడిసేను, చిరపట్ట సీనుకులుతూ పట్టి దడిసేను, చిరపట్ట సీనుకులుతూ పట్టి దడిసేను, చిరపట్ట సీనుకులుతూ పట్టి దడిసేను. తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా. చిరపట్ట సీనుకులుతూ పట్టి దడిసేను, చిరపట్ట సీనుకులుతూ పట్టి దడిసేను, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా. నారుమడికి పొలమును దడిపిన, నారుమడికి పొలమును దడిపిన, నారుమడికి పొలమును దడిపిన, నారుమడికి పొలమును దడిపిన. తలుపు తీయవే బామా, బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా. వరి నారుకు వడ్లను అలికిన, వరి నారుకు వడ్లను అలికిన, వరి నారుకు వడ్లను అలికిన, వరి నారుకు వడ్లను అలికిన. తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా. అతుమరాతిరి నిద్దుర వచ్చెను, అతుమరాతిరి నిద్దుర వచ్చెను, అతుమరాతిరి నిద్దుర వచ్చెను, అతుమరాతిరి నిద్దుర వచ్చెను. తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా, తలుపు తీయవే బామా, తలుపు బెల్లము తీయవే బామా. అన్న ఎట్లా అనిపించింది అన్న అన్నవన్న పాట? మంచి పాట, ఇది పాపులర్ అయిన పాట, ఇది బాగా జనంలో బాగా పాపులర్ అయిన పాట. పాతకాలంలో ఈ పాట లేనటువంటి భజన ఉండదు, కోలాటం ఉండదు అనమాట. ఒక తెలంగాణలో బాగా పాపులర్ అయిన సాంగ్. మంచి పాట తీసుకొచ్చినావు, సూపర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. పెబ్బలతోటి పాటలు పాడించుకున్నాం కదా, మరి మొదటి ఉద్దిలా జుంగలను పిలుచుకుందాం. వీరేశలింగం అన్నను వెళ్దాం. అన్న ఎవరిని పంపుతున్నావు? అమ్మాయి ఇక్కడ నుంచి జ్యోతి వస్తుంది. జ్యోతక్క వచ్చేసి. జ్యోతక్క ఏడికెళ్ళి వచ్చినావు? జొన్నలబోడ విలేజ్, పెద్దకొత్తపల్లి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలుకెళ్ళి వచ్చినావు. ఎడ నేర్చుకున్నావు పాటలు? పల్లెటూర్లలో అమ్మమ్మల వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. ఈ పాట నాకు ఒక సార్ ఇచ్చిండు. సార్ పేరు ఏం పేరు? పర్వతాలు.
పర్వతాలు సార్కి దండాలు. మరి ఏం పాట ఇచ్చిండు ఏంది అనేది చూద్దాము. అక్క జర్ర భయపడుతుంది, మీరు భయపడకురా. ఆమె వాడే పాట ఇన్నుర్రి. పాడతావా? పాడతా. పాడేసి. ఎట్లున్ననే బులసంద మామ అక్కనే నెట్టున్ననే అక్కనే నెట్టున్ననే బులసంద మామ అక్కనే నెట్టున్ననే బొయ్యారి వంపుల వాజేంద్ర వంకల నింగిలో మెరిసెటి ఆ నింగి చుక్కోలే అక్కనే నెట్లున్ననే బులసంద మామ అక్కనే నెట్టున్ననే అక్కనే నెట్టున్ననే బులసంద మామ అక్కనే నెట్టున్ననే కట్టుకొని ఎర్రగడుకొని తెలువని వాడల్ల నేనెళ్ళిపోతుంటే తెలువని వాడు చెయ్యి వట్టి నాడు అక్కనే నెట్లున్నానే బులసంద మామ అక్కనే నెట్లున్నానే అక్కనే నెట్లున్నానే బులసంద మామ అక్కనే నెట్లున్నానే పెట్టిన వడ్డానం పెట్టిన తెలువని వాడల్లో నేనెళ్ళిపోతుంటే చేయబట్టి గుంజుండు అక్కనే నెట్టున్నానే బులసంద మామ అక్కనే నెట్టున్నానే అక్కనే నెట్టున్నానే బులసంద మామ అక్కనే నెట్టున్నానే పెట్టిన వడ్డానం పెట్టిన తెలువని వాడల్లో నేనెళ్ళిపోతుంటే తెలువని వాడు కనుగొట్టి రమ్మనే అక్కనే నెట్లున్నానే బులసంద మామ అక్కనే నెట్లున్నానే అక్కనే నెట్లున్నానే బులసంద మామ అక్కనే నెట్లున్నానే నచ్చినోడు నన్ను నచ్చినోడు నాకు ఎదురు వచ్చే వాణ్ణి కట్టుకుంటా జంటతో నేనొస్తానే అక్క తాళి కట్టుకో వస్తానే జంటతో నేనొస్తానే వాడితో కట్టుకొని వస్తానే అక్క కట్టుకొని వస్తానే వాణ్ణి 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 కట్టుకొని వస్తానే మంచిగా నువ్వు ముద్దుగా కానీ నాకేందో ఫోటో వచ్చేటట్టున్నావు కదా మాట్లాడుకుంటా రాను. సరేలే. అయ్యో అన్న ఎట్లా అనిపించింది అన్న? ఆమె భయపడుతుంటే పోటీకి వచ్చిందని ఇంకా నువ్వు భయపెడుతున్నావు. అంతరించిపోతున్న సాంఘిక సంస్కృతిని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలి, చరిత్రని నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతోనే మన ఆటపాట పెట్టడం జరిగింది కదా. ఇందులో కులాల పేరు వచ్చిందని ఎవరైనా భావించకూడదు. అన్ని కులాలు మనయే, అన్ని మతాలు మనయే, అందరు దేవుళ్ళు మనోళ్ళే. ఓకేనా? మంచి పాట. ఓకేనా? రైట్. సూపర్ అన్న, థ్యాంక్ యూ. మలేష్ అన్న చెల్లె చెప్పమ్మా. ఏ జుంగని పంపుతున్నావు? ఇప్పుడు పాండురంగారావు వస్తారు మీ దగ్గర. పాండురంగారావు అన్న వచ్చేసాయి. సూపర్ అన్న. ఏడికెళ్ళి వచ్చినావు అన్న?
వీర తెలంగాణ విప్లవాలకు నల్లగొండ జిల్లా వామ్మో. మర్రిగూడ మండలం ఆ. తమ్మడపల్లి విలేజ్ అమ్మ. మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? ఒకటి జానపదం. సూపర్ అన్న, పాడేసాయి. ముద్దు ముద్దుగున్నవే లక్ష్మి నా ముద్దు లాగుమ్మవే, ముద్దు ముద్దుగున్నవే లక్ష్మి నా ముద్దు లాగుమ్మవే, అర్ధరాత్రి కాడ యాదికొచ్చిన వంటే నీ దూర రాదాయనే, అర్ధరాత్రి కాడ యాదికొచ్చిన వంటే నీ దూరే రాదాయనే. సక్కనైన సుఖవే లక్ష్మి చూడ సక్కంగున్నవే, సక్కనైన సుఖవే లక్ష్మి చూడ సక్కంగున్నవే, రెక్కలిపి ఎగిరే వెన్నెల రాసి నీకన్నా ఎవరున్నరే, రెక్కలిపి ఎగిరే వెన్నెల రాసి నీకన్నా ఎవరున్నరే. నీమోని కంతెరకనే లక్ష్మి నీ మాట జవదాటనే, నీమోని కంతెరకనే లక్ష్మి నీ మాట జవదాటనే, నిన్ను చూడకుండా నిమిషం ఉండాలి నేనెట్లా బతకాలనే, నిన్ను చూడాలిగా నిమిషం ఉండాలేను నేనెట్లా బతకాలనే. లోకము కాకి శోకం లక్ష్మి కాలొల్లి మనకెందుకే, లోకము కాకి శోకం లక్ష్మి కాలొల్లి మనకెందుకే, కలకత్తా కాశ్మీరు ఏడి కండానికి వెళ్ళిపోదాం నడవవే. చూసుకుంటా లక్ష్మి చిరకల్లా తలుసుకుంటా, చిరకల్లా చూసుకుంటా లక్ష్మి చిరకల్లా తలుసుకుంటా, చిరకల్లా చూసుకుంటా లక్ష్మి చిరకల్లా తలుసుకుంటా, తప్పుల నీరు కదలాడుకుంటా గుండెల్ల కట్టుకుంటా, తప్పుల నీరు కదలాడుకుంటా గుండెల్ల కట్టుకుంటా, నా గుండెల్ల కట్టుకుంటా, నా గుండెల్ల కట్టుకుంటా, ఆహా గుండెల్ల కట్టుకుంటా, నా గుండెల్ల కట్టుకుంటా. మంచి పాట పట్టుకొని వచ్చినావు. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది నల్గొండ బిడ్డ వాడిన పాట? ట్యూన్ అద్భుతమైన ట్యూన్ ఇది. ఎంత మంచి ట్యూన్ అంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్టు మీద పుట్ట మీద బండిలో పోతున్నప్పుడు సెలయేటి దగ్గర ఉన్నట్టుగా హాయిగా అనిపిస్తుంటుంది అన్నమాట ఈ పాట. ఇది రసమయ్య బాలకృష్ణ గారు ఈ పాటకు బాగా ప్రాణం పోసి వీడియో ఆడియో తీశారు గత 15 ఏళ్ల క్రితమే. మంచి పాట ఇది. ఓకే తమ్ముడు, బాగా బాగా థ్యాంక్ యూ అన్న. వీరేశలింగం అన్న చెల్లె మీ ఇంకో జుంగ తయారేనా? దారుగున్నాడమ్మా. మరి ఏం పేరు అన్న పేరు? చందు. చందన్న వచ్చేసి ఏం పాట పట్టుకొచ్చినావన్నా? మోటా కంట పోతాడే మొరటోళ్ళ చిన్నోడు. పాడేసి.
మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు ఎర్ర కోడెల గట్టుకోని ఎర్ర కోడెల గట్టుకో మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు పసే కోడెల గట్టుకోని పసే కోడెల గట్టుకో మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు పెద్ద కోడెల గట్టుకో పెద్ద కోడెల గట్టుకో మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు పోతుల గట్టుకోని దున్నా పోతుల గట్టుకో దున్నా పోతుల గట్టుకోని దుక్కిల నాగిల వేసుకోని దుక్కి దున్నవోతాడే మొర్రాటోల చిన్నోడు దుక్కి దున్నవోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు కోడెల గట్టుకోని పసే కోడెల గట్టుకోని మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే మొర్రాటోల చిన్నోడు పెద్ద కోడెల గట్టుకోని పెద్ద కోడెల గట్టుకోని పెద్ద కోడెల గట్టుకోని పెద్ద గొర్రు వేసుకో గొర్రు రూపవుతాడే మొర్రాటోల చిన్నోడు గొర్రు రూపవుతాడే మొర్రాటోల చిన్నోడు మోటా కంట పోతాడే 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 మొర్రాటోల చిన్నోడు యశ్పాలన్న ఎట్లా అనిపించింది చందన్న వండ పాట? ఇది పల్లెపాటే. ఇది కూడా బాగా కష్టపడేవాడు మా ఆయన, చెమట తీసేవాడు మా ఆయన, నాకు కూలి గింజలు తీసుకొచ్చేవాడు మా ఆయన, మామూలుడేం కాదు గట్టోడే అని చెబుతుందన్నమాట వాళ్ళ ఆమె. పాట మంచిది, పల్లెపాట. మొదటిద్దిలా ఆఖరి జుంగని పిలుచుకుందాము. మల్లేష్ అన్న చెల్లే మా అక్కని పంపుతున్నావా? గంగాజల గంగాజల. సరే అక్క వచ్చేసేయి. ఏ ఊరు మీది? మాది జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండల్ కోనాపూర్ గ్రామం. ఏం పాట పట్టుకొచ్చినావు? సందమామ సందమామ. సరే తి పాడు పాట.
సందమామ సందమామ వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ 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 వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ 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 ఓ సందమామ 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 ఓ సందమామ 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 వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ సందమామ కన్నీరు నిలగేరి ఎన్నెలో నిలగేరి ఎన్నెలో సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ సందమామ కన్నీరు నిలగేరి ఎన్నెలో నిలగేరి ఎన్నెలో సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ సందమామ కన్నీరు ఓ సందమామ సందమామ కన్నీరు ఓ సందమామ సందమామ కన్నీరు నిలగేరి ఎన్నెలో నిలగేరి ఎన్నెలో సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ 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 వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ మోటార్ల బాయికి బుడుగు బుడుగు చెంబు బుడుగు బుడుగు చెంబు సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ మోటార్ల బాయికి బుడుగు బుడుగు చెంబు బుడుగు బుడుగు చెంబు సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ బుడుగు బుడుగు చెంబు పోయి బాయిలోన వాడే బాయిలోన వాడే సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ బుడుగు బుడుగు చెంబు పోయి ఓ సందమామ బుడుగు బుడుగు చెంబు పోయి ఓ సందమామ బుడుగు బుడుగు చెంబు పోయి బాయిలోన వాడే బాయిలోన వాడే సందమామ సందమామ ఓ సందమామ నా సందమామ 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 వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ 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 వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ 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 వల సందమామ వల సందమామ 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 ఓ సందమామ నా సందమామ వల సందమామ ఓ సందమామ వల సందమామ వల సందమామ యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది ఈ అక్క వాడిన పాట? సందమామని తలుసుకుంటూ కొనసాగింపుగా ఉండేటటువంటి పాటలు జానపదాలలో చాలా ఉన్నాయి. సందమామలే కాదు, చాలా పాటలు కూడా ఇట్లా కొనసాగింపుగా ఉండే పాటలు ఉన్నాయి. పల్లె జానపదాలు మహిళలు ఎక్కువ పాడుకునేటటువంటి పాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఒకటో ఉద్దిలా మంచి మంచి పాటలు పాడిరు మా వాళ్ళు. మరి రెండవది సురువు చేసుకుందామా? రెండవది సురువు చేసుకోవాలనంటే వాళ్ళ పెబ్బలు వాడరు, వాళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. మీ అందరు తయారుగా ఉన్నారు కదా, పిలుచుకుందాము ఒకటో జుంగని. వీరేశలింగం అన్న అమ్మా ఆగు, అక్క తయారుగా ఉందా? తయారు. అక్క వచ్చేసేయి. జ్యోతి జ్యోతక్క ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? చందమామ చందమామ జోడు ముద్దు టుంగురాలు ఓ చందమామ. సరే మరి పాడతావా? పాడతా. పాడు. సందమామ సంద
పూసిన అరుగు మీద కలికి సుందరి కాజీ పరిపేవో సంద మామ వాని బలుపులన్నా తీరనే లేదు వన్నె కడి కొడి కూసెర జాన నా సంద మామ సంద మామ సంద మామ జోడు బొచ్చు టుంగూరాలు ఓ సంద మామ ఇట్ల జోడుగాన్ని ఎడల వాసి నెటికి నెల దినములాయే నా సంద మామ నాగసారం బోధోకుంటా నడి బాజున నీవే రంగా ఓ సంద మామ నీ నాగసారము నాదులకు నాగు పామునై వస్తర జన నా సంద మామ నాగసారం బోధోకుంటా నడి బాజున నువ్వే రంగా ఓ సంద మామ నీ నాగసారము నాదులకు నాగు పామునై వస్తర జన నా సంద మామ నేను నాగు పామునై వస్తర జన నా సంద మామ నేను నాగు పామునై వస్తర జన నా సంద మామ నేను నాగు పామునై వస్తర జన నా సంద మామ నీ పాట ఎట్లా అనిపించింది అడుగుదామా యశ్పాలన్నని అడుగుదాం. నువ్వే అడుగు. నా పాట మంచిగుందా లేదా చెప్పండి సార్. చాలా అందమైన పాట ఇది, చాలా అందరికీ తెలిసిన పాట కూడా. కానీ దీని సాహిత్యం కూడా చాలా మంచి సాహిత్యముతో పాటుగా అసలు ఆమె మనసులో ఎంత బాధ, ఎంత ఆవేదన ఉందో ఈ పాటలో బాగా అర్థమవుతుంది. జానపదలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు కొన్ని ఉన్నాయి, అందులో ఈ పాట కూడా చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి పాట ఇది. చాలా చక్కని పాట, మంచి సాహిత్యంతో ట్యూన్తో కూడుకున్న పాట అమ్మ. చాలా బాగా పాడినావు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. మల్లేష్ అన్న అమ్మా జుంగ తయారుగా ఉన్నాడా అన్న? అడిగున్నారమ్మా. ఆ? పాండురంగారావు గారు వస్తే పాడు అన్న వచ్చేసేయి. నల్గొండ అన్న ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? చిలకాలు చిలరేగే ఆ, దూలాలకి మొగరానికి ఏమన్నా మోసం అని ఒక జానపదం. సూపర్. మరి ఈ అన్న పాట పట్టుకొచ్చింది కదా, ఒకసారి ఇందాం. చిలకాలు చెలరేగి దూలాలకెక్కక మొగరానికే మొన్న మోసమ రాజా సంతా మామయ్యలో సక్కని రంగా రామయ్యలో సంతా మామయ్యలో సక్కని రంగా రామయ్యలో రంగ తోడు ఎడబాయంగా సిరిసాప రంగ తోడు ఎడబాయంగా మత్ర నాలుక సంతి ఏ మందు పెట్టి సంతా మామయ్యలో సక్కని రంగా రామయ్యలో సంతా మామయ్యలో సక్కని రంగా రామయ్యలో కట్టెలు మన ఇంట్లో ఉండంగా గిరిగట్టి కట్టెలు మన ఇంట్లో ఉండంగా గుట్ట కట్టెల కోసం కునమేల రాజా సంతా మామయ్యలో సక్కని రంగా రామయ్యలో సంతా మామయ్యలో సక్కని రంగా రామయ్యలో
మామయ్యలో చక్కని రంగా రామయ్యలో సందా మామయ్యలో చక్కని రంగా రామయ్యలో చిలక పలుకుల్లో మాటలు ఆడగా నీ చిలక పలుకుల్లో మాటలాడగా సందా మామయ్యలో చక్కని రంగా రామయ్యలో 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 పాట ఎట్లా అనిపించిందో మన యశ్పాల్ అన్న అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అన్న? ఇది జానపద పాపులర్ సాంగ్. ఇది కూడా అంటే ఇందులో పాట అర్థంలో ఏముందంటే చిలకలు చెలరేగి దూలానికి ఎక్కంగా మొగరానికి ఏమన్నా మోసమా రాజా అంటే నువ్వు ఏడబోయి ఆడ తిరిగితే నాకేంది, నువ్వు ఎటువంటి నాకేంది అంటే మొగరం లాంటిది ఇంట్లో మహిళ అనేటటువంటిది సంకేతం చెప్తుందనమాట. నేను ధైర్యంగానే ఉంటా అనేటటువంటి ఉద్దేశం ఆమెలో ఉంది. కాబట్టి నువ్వు ఎడిదిరిగి వచ్చినా నేను ఇల్లు సంవత్సరం నిలబెడతా ఉంటా అనే సంకేతం ఈ పాటలో కనపడుతుందమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. వీరేశలింగం అన్న చెల్లె చందన్న తయారుగా ఉన్నాడా? చందన్న తయారుగా ఉన్నాడు. చందన వచ్చేసేయి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావన్నా? వస్తపోత రస్తా రస్తల్లా చెరుకు తోట. వస్తపోత రస్తా రస్తల్ల చెరుకు తోట, వస్తపోత రస్తా రస్తల్ల చెరుకు తోట. మోటెట్ల కొట్టేవు పిల్లోడో నా ముద్దుల వీరేశం, మోటెట్ల కొట్టేవు పిల్లోడో నా ముద్దుల వీరేశం. తోటాకు మోట కొడత నాదైన సీటి కొడత, తోటాకు మోట కొడత నాదైన సీటి కొడత. సీటిల్ల గదలి రావము నల్ల నాగులమ్మ, వెళ్ళంగ గదలి రావము నల్ల నాగులమ్మ. ఇంటి కాడ చిత్తైన సీటి కొడత, చిన్నన్న ఇంటి కాడ చిత్తైన సీటి కొడత. సీటిల్ల గదలి రావము నల్ల నాగులమ్మ, వెళ్ళంగ గదలి రావము నల్ల నాగులమ్మ. కొడుకు ఉడతాడాని కోరిళ్ళకు బెరగొడితే, ఒక కొడుకు ఉడతాడాని కోరిళ్ళకు బెరగొడితే. భ్రమగల్ల బిడ్డ ఉట్టను అన్న, భ్రమగల్ల బిడ్డ ఉట్టను నా ముద్దుల వీరేశం, భ్రమగల్ల బిడ్డ ఉట్టను నా ముద్దుల వీరేశం.
ఆడబిడ్డ ఉట్టనాని ఆలోచన చెయ్య మాకు ఆడబిడ్డ ఉట్టనాని ఆలోచన చెయ్య మాకు ఒకరింటికి ఇస్తే పోతదో నల్ల నాగులమ్మ 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 ఒకరింటికి ఇస్తే పోతదో నల్ల నాగులమ్మ. బా మస్తు వాన నా పాట. ఆయన ఏమంటుందంటే ఆడబిడ్డ పుట్టిన అని ఆలోచన చెయ్య మాకు ఒకరింటికి ఇస్తే పోతుంది నల్ల నాగులమ్మ అంటుంది. అంటే ఈ పాటలో కూడా ఏంటంటే ఆడబిడ్డలు పుడితే చిన్నతనం ఉంటుందని తెలుపుతున్నటువంటి పాట కూడా మనకు గుర్తొస్తుంది. మహిళ లేని జీవితం ఈ ప్రకృతిలో ఊహించుకోలేం కదా. కానీ ఈ పాటల్లో కూడా ఏంది ఆడపిల్లని బాధపడుతుంది. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లైనా సమానమైనటువంటి సంకేతం ఈ రోజుల్లో ఇంకా బలంగా వస్తుంది. భవిష్యత్తులో కూడా ఆడపిల్లకే చరిత్రలు నిలబడేటటువంటి చరిత్ర రాబోతుంది. అది. థ్యాంక్ యూ సార్. రెండవ ఉద్దిలా ఆఖరి జుంగని పిలుచుకుందాము. అన్న చెప్పమ్మా. అక్క తయారుగా ఉందా? గంగాజల రెడీ ఉన్నది. గంగక్క వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? సేకరణ పాట అక్క, మంచిది. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఆడేది. పాడేసేయి. సిరలమ్మ వచ్చిరి రాజా నా సెందురయ్య.
ఎట్లా అనిపించింది గంగజలక్క వాడిన పాట? ఆమె పేరులో 2 పేర్లు కలిపి ఉంది. జలం అంటే గంగ, గంగ అంటే జలమే. అంతే. మరి ఆమె పేరు గంగా జలం 2 కలిపితే గలం. థ్యాంక్ యూ అక్క. చాలా అర్థవంతమైనటువంటి పాట ఇది. జానపదంలో మంచి పాట ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మనం మంచిగా 2 ఉద్దులు పూర్తి చేసుకున్నాం. మరి ఇడిదిక్కోళ్ళని పిలుచుకోవాలంటే మా అన్నని అడగాలి. యశ్పాల్ అన్న పిలుచుకుందినా? మన పిలవాలి కదా. మరి వీరేశలింగం అన్న నీ జుంజల్ని పట్టుకొని నువ్వు వచ్చేసే, అట్లనే మల్లేష్ అన్న మీ జుంజల్ని పట్టుకొని మీరు వచ్చేసేయండి. మంచి మంచి పాటలు పాడిర్రు ఇవాళ, అంత మంచిగానే ఉంది. మరి ఇడిదిక్కు ఒక్కోళ్ళు తర్వాత వచ్చే ఎపిసోడ్లకు పోవాలి కాబట్టి ఇక మీకు ఇసిరేస్తున్నా ఇట్లా. మన ఆట పాటకు కావలసినటువంటిది పల్లె జానపదాలే కదా. అటువంటి పల్లె జానపదాలనే తీసుకొచ్చి పాడారు ఈసారి కూడా. ఇందులో జానపదాలతో పాటుగా జానపదాలని అనుకరించి పాడినటువంటి పాటలు కొన్ని ఉన్నాయి ఒరిజినల్గా. వాస్తవంగా జానపదాలు ఆ రాగాన్ని పట్టి ఇంకొక ఊరు పోతే అదే రాగం ఉంటుంది, కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది. ఇందులో పాడిన దాంట్లో అనుకరణ చేసినటువంటి పాట మన పాండురంగ గొంతు చాలా బాగుంది. తను 2 పాటలు కూడా అనుకరణ చేసిన పాటలే 2 కూడా. కాబట్టి మనకు కావాల్సిందంటే ఒరిజినల్ జానపదాలు కదా. అట్లా ఒరిజినల్ జానపదాలు తెచ్చిన వాళ్ళకే ప్రియారిటీ ఉంటుందని మనం గతంలో ప్రకటించుకున్నాం. భవిష్యత్తులో కూడా అదే మనకు. కాబట్టి మిత్రులు ఇద్దరు, మన వీరేశలింగం కానీ మల్లేష్ అన్న కానీ ఇద్దరు తీసుకొచ్చినటువంటి పెబ్బలలో ఫస్ట్ జ్యోతి, ఓకే, ఆమె విన్ అయినట్టు ఈ టీంలో ప్రకటిస్తున్నా. తర్వాత రెండోది మన గంగా జల దీంట్లో. అయితే పాండురంగారావు మంచి మెచ్యూరిటీతో పాడాడు, మంచి గొంతు, హావభావాలు కూడా బాగున్నాయి. కానీ ఆ పాటలు తీసుకురావడంలో కొంత ప్రాబ్లం ఉందనేది నా ఫీలింగ్, అంతే తప్ప అతని మీద ఏం లేదు. వాస్తవంగా ఆయన మంచిగా పాడాడు, చాలా బాగా పాడాడు. గంగా జల కన్నా బాగా పాడాడు పాట. ఈరోజు ప్రకటించేది జ్యోతి అండ్ గంగా జల, ఇద్దరు విన్నర్స్. చూసిరు కదా, ఇలా మంచి మంచి పాటలు పట్టుకొని వచ్చి మన వీరేశలింగం అన్న టీం నుంచి జ్యోతక్క గెలిచింది. అట్లనే మల్లేష్ అన్న టీం నుండి గలం అక్క గెలిచింది. ఆమె పేరు గంగా జలం, నేను కలిపేసిన గలం. సూపర్, మీరిద్దరికి కంగ్రాచులేషన్స్. వచ్చే వారం దాకా వెయిట్ చేయండి. మంచి మంచి పాటల్ని వాడే జుంగల్ని పెబ్బల్ని అందరిని పట్టుకొని మేము అందరం కలిసి వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.